నా ప్రియమైన స్నేహితులకు అందరికీ తిరిగి స్వాగతం. ఇప్పటినుంచి మనం చాలా చర్చించుకోబోతున్నాం. మన సందేశం కాలానుగుణంగా ఏ విధంగా పరిణామం చెందుతోంది, కొన్ని లక్షల సంవత్సరాలుగా ఏ విధంగా కాలక్రమంలో మారుతుందో చూద్దాం. ముఖ్యంగా ఈ గ్రహం మీద తరచూ మనం ఈరోజు జనరేషన్ గ్యాప్ అని మాట్లాడుకుంటున్నాం. అదెప్పుడు లేదని, ఎప్పుడూ ఉంది. సైన్స్లో గ్యాప్ ఉంది. 10 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది? చాలా తేడా ఉంది. మరి సైన్స్ ఎంత త్వరితగతిని పరిణామం చెందుతూ ఉందంటే ఒక్క సంవత్సరంలోనే అన్నీ మారిపోతున్నాయి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ అప్డేట్ చేసుకోవటం సైన్స్లో ఈ ఆధునిక పరిణామాన్ని, అంటే మామూలు విషయాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే వంట వండటం, వ్యవసాయం, వాహనాలు నడపటంలో, రవాణా, ఫోన్లు, రేడియోలు, టెలివిజన్లు అన్నీ ఎంత త్వరగా పరిణామం చెందుతున్నాయి అనంటే వీటిని ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకోవటం కష్టమైపోతోంది. ఒక్కోసారి 7 ఏళ్ల పిల్లవాడు కూడా తన వివేకంతో ముసలివాళ్లను కూడా నవ్వించగలుగుతున్నాడు. మనం అది చూస్తున్నాం. నిన్నటి సైన్స్కు ఈరోజు సైన్స్కు ఎంతో తేడా ఉంటుంది. జ్ఞానస్థాయిల్లో ఎంతో తేడా ఉంటుంది. దురదృష్టవశాత్తు మనం ఈ సైన్స్, ఈ విజ్ఞాన పరిస్థితుల్లో ఎంతో ప్రగతిని సాధించినప్పటికీ, భౌతిక ప్రపంచంలో ఎంతో సాధించినప్పటికీ మనం చాలా ప్రత్యేకమైన రంగంలో వెనక్కి వెడుతున్నాం. దాని స్వభావం అస్తిత్వపరమైంది. ఈ అస్తిత్వపరమైన గ్యాప్ ఎందుకు అంటే నైతిక పతనం వల్ల కలిగింది. 1000 ఏళ్ల క్రితం ఇదెలా ఉందో, 500 ఏళ్ల క్రితం ఎలా ఉందో, 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో, తాతల కాలం నుంచి, తల్లిదండ్రుల కాలం నుంచి ఇప్పుడు మనవల కాలం వరకు మొత్తం మారిపోయింది. నైతిక పతనం కనిపిస్తూ ఉంది. ప్రతి సన్నివేశంలోనూ జనరేషన్ గ్యాప్ అనేది ఉన్నతోన్నతమైన జ్ఞానం దిశగా పరిణతి చెందుతూ ఉంటే, మరి నైతిక విషయానికొస్తే మాత్రం మనం మరింత వేగంగా ఈ గ్యాప్ను విశాలం చేసుకుంటూ పతనమవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఉదాహరణకు, మనందరిలోనూ కూడా స్వతసిద్ధంగా మంచితనం ఉంది. మీ అందరూ గొప్పవాళ్లే, మనందరం గొప్పవాళ్లమే. మనందరిలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విషయంలో మంచి లక్షణాలున్నాయి. మనం సరిగ్గా ఈ స్వతసిద్ధంగా ఉండే మంచితనంతో రాజీపడిపోయినప్పుడే మనం కష్టాల పాలవుతుంటాం. నేనేం చెప్పదలుచుకున్నానో మీకు వివరిస్తాను. పాలు సరఫరా చేసే వ్యక్తి తన వినియోగదారులకు ఇచ్చే పాలల్లో నీళ్లు కలపాలనుకున్నాడు అని అనుకోండి. ఆ తర్వాత తప్పు తెలుసుకుని అయ్యో నేనీ పని చేయకూడదన్నాడనుకోండి. ఈ పలుచబడిన పాలను నేను అమ్మినట్లయితే 20% అదనంగా నీళ్లతో, లేక 10% ఎక్కువ నీళ్లతో గాని చేశానంటే నన్ను ఎవరైనా పట్టుకోవచ్చు. నాకు పట్టుపడాలని లేదు కాబట్టి, నా కస్టమర్లను పోగొట్టుకోలేను కాబట్టి నేను నీళ్లు కలపదలుచుకోలేదు, నేను నిజాయితీగా ఉంటాను అని అనుకుంటాడు. ఇది మంచి పనేనా? అవును, చాలా మంచి పనే. కానీ పూర్తిగా మంచి పని అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే తనలో స్వతసిద్ధంగా ఉన్న మంచితనంతో అటువంటి ఆలోచన చేసి రాజీపడిపోయాడు గనక. మరో ఉదాహరణ తీసుకుందాం. భార్యాభర్తల మధ్య భర్త ఎవరితోనో లేచిపోదామనుకుంటాడు, కాని ఆ తర్వాత పట్టుబడిపోతే ఎలా అని ఆలోచిస్తాడు. సరే, అలా ఇక చెయ్యను అని అనుకుంటాడు. కాని నేను ఈ పని చెయ్యను అనే ఆలోచన, లేక కొంతకాలం అయ్యాక చూద్దాం అనుకున్నా కూడా కేవలం నా భార్యకు తెలిసిపోతుందేమోనని, వైవాహిక జీవనం పాడైపోతుందన్న భయం తప్ప. కాబట్టి నేను ఆ పని, అంటే ఎవరితోనూ లేచిపోదాం అని అనుకున్నటువంటి పని చెయ్యకూడదు అన్న ఆలోచన ఇక పనికిరానిది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నాలో స్వతసిద్ధంగా ఉండే మంచితనంతో రాజీపడిపోయాను కాబట్టి. కేవలం నా వైవాహిక జీవనం కాపాడుకోవడానికి,
సరిగ్గా పాలవాడు తన ఆదాయాన్ని కాపాడుకున్నట్లే. ఇక్కడ స్వార్థపూరితమైన ఉద్దేశాల ద్వారా వచ్చే మంచితనం, వైవాహిక జీవనం కాపాడుకోవటం స్వార్థం అని నేను అనడం లేదు. అది కాదు, దీని స్వభావం అస్తిత్వపరమైంది అంటాను. నిజాయితీగా డబ్బు సంపాదించడం అనేది నా అస్తిత్వాన్ని సరైన విధంగా ఉంచుతుంది. అలాగే పిల్లలు, ఒక సంస్థలో ఉండేవాళ్ళందరూ కూడా నేనెవరికోసమో పనిచేస్తున్నప్పుడు నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలుంటాయి. నా బాధ్యతలకు దొడ్డిదారి చూసుకుంటే, నాలో స్వతసిద్ధంగా ఉన్న మంచితనంతో రాజీ పడితే అప్పుడు సమస్య వస్తుంది. నా పట్ల నేను ముందు నిజాయితీగా ఉండాలి. ఆలోచనలో కూడా పొరపాటు చేయకుండా ముందుకు సాగడం ఎలాగా నేను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. నా జీవితంలో నైతిక సమస్య అనేది అసలు రాకుండా ఉండాలినంటే ఎటువంటి అప్రమత్తత అవసరమవుతుంది నాకు. ఈ రోజున మనం ఎన్నో క్రమం తప్పిన కుటుంబాలు చూస్తున్నాం. ఎందుకని? శాస్త్రాలు, మన పెద్దలు వైవాహిక జీవనం అంటేనే త్యాగాలతో కూడుకున్నదని అంటారు కదా. త్యాగాల అంటే ఏమో, కాని అవన్నీ చేసేది ప్రేమ కోసమే. ప్రేమే త్యాగం చేసేలా చేస్తుంది. ప్రసవించిన తర్వాత నేను నా పిల్లవాడికి 2 ఏళ్లు పాలిచ్చి త్యాగం చేశానని ఏ తల్లి అనదు. తెల్లవారుజామున 2 గంటలకు పిల్లవాడు ఏడుస్తున్నా కూడా ఆ పిల్లవాడికి పాలిచ్చి అవసరమైన రక్షణనిస్తుంది తల్లి. తల్లి ఎప్పుడూ దాన్ని త్యాగం అని అనుకోదు, కేవలం ప్రేమ వల్ల చేసింది. పెళ్లిలో కూడా అంటే ఎప్పుడైతే నేను మరొకరికి ఏదో త్యాగం చేస్తున్నానని అనుకున్నాము అంటే ఇక ఆ వివాహంతో రాజీ పడిపోయినట్లే. కాబట్టి మనం అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ రాజీ పడ్డం అనేది జరగకూడదు. ఇదెప్పుడు జరుగుతుందంటే మనం చైతన్యాన్ని లేక ముఖ్యంగా మన మనస్సాక్షిని గ్రహించేలా చేసినప్పుడు జరుగుతుంది. హృదయం ఒకటి చెబితే బుద్ధి ఒకటి చెప్తుంది. మనం అన్ని వైపులకు లాగబడుతూ ఉంటే మనల్ని మనం రక్షించుకోవటం ఎలా? చాలా మార్గాలున్నాయి. మనం ఈ అన్ని పద్ధతుల్ని ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా తెలుసుకుందాం. కానీ ఒక జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను. మనం పరస్పరం మాట్లాడుకుందాం ఈ విషయాల్లో. మీకేమైనా ప్రశ్నలుంటే మాకు పంపించొచ్చు. వీటికి మేము మాకు సాధ్యమైనంత మేరకు స్పందించడానికి ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరి పరిస్థితి ఒక్కోలా ఉన్నప్పటికీ చాలా వరకు 2 విషయాలు దీనికి వర్తిస్తాయి. మనం అవతల వ్యక్తి త్యాగం చేయాలని కోరుకోవడం వల్ల, ఇక రెండవది స్వంతం చేసుకునే స్వభావం లేకపోవడం వల్ల. ఎప్పుడైతే అన్నీ మనవే అని అనుకోగలుగుతామో అప్పుడు మనం అన్ని సమస్యల్ని చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. ఆత్మీయత, హిందీలో ఎలాగైతే అప్నాపన్ అని అంటారో, ఈ ఆత్మీయత అనేది ఎప్పటి వరకు రాదో అప్పటి వరకు అన్ని సమస్యలే ఉంటాయి. పెళ్లి చేసుకుని కోడలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎప్పటి వరకు ఆమె హృదయంలో ఈ ఆత్మీయత అనేది అనుభవంలోకి రాదో, అలాగే అత్తవారింట్లో అందరూ ఈమెతో ఆత్మీయంగా వ్యవహరించకపోయినట్లయితే అప్పుడక్కడ ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఆ వివాహంలో కష్టాలు మొదలవుతాయి. కాబట్టి ఆత్మీయత అనేది చాలా ముఖ్యమైన అంశం. మనం ఉద్యోగం చేస్తున్నాం, అలాగే ఫ్యాక్టరీ అవ్వచ్చు, లేక రీటైల్ అవుట్లెట్ కావచ్చు, ఎక్కడ పనిచేసినా కూడా స్కూల్ కావచ్చు, కాలేజీ అవ్వచ్చు, లెక్చరర్లు గాని ప్రొఫెసర్లు గాని ఎప్పటి వరకు ఈ ఆత్మీయత అనేది రాదో, ఇది నా కాలేజీ, నేను ఎవరికైతే చదువు నేర్పిస్తున్నానో వాళ్ళందరూ నావాళ్లు అని అనుకోనంతవరకు పరాయితత్వమే ఉన్నట్లయితే, ఎవరో నేర్పుతారులే, మరెవరో చూసుకుంటారులే అని అనుకున్నంతవరకు మరెవరో ఆ బాధ్యతలు తీసుకోవచ్చునేమో. కాని మనమే బాధ్యత తీసుకున్నప్పుడు ఇంకెవరో ఎందుకు తీసుకుంటారు? నా భార్యను నేను చూసుకోవాలి, ప్రక్కవాళ్ళెందుకు చూసుకుంటారు? నా భార్య బాధ్యత నాదే కదా. కాబట్టి ఆత్మీయత అనేది చాలా ముఖ్యమైన. స్వంతం చేసుకోండి. మీ వాళ్ళు అని అనుకున్న వాళ్లను స్వంతం చేసుకోండి.
వాళ్లతో ప్రేమగా ఉండండి. కాబట్టి కుటుంబాల్లో ఉన్న సమస్య ఇదే. ఆత్మీయత అనేది ఉండదు, స్వార్థమే ఉంటుంది. ఆత్మీయత ఉంటుంది కానీ దాని స్వభావం వేరుగా ఉంటుంది. స్వంతమని భావించడానికి స్వార్థానికి చాలా పెద్ద తేడా ఉంది. కేవలం స్వార్థం మూలంగానే మనం తరువాత అపరాధ భావానికి గురవుతూ ఉంటాం. స్వార్థం మూలన ఏదో చేస్తాం. ఉదాహరణకు వైవాహిక జీవితం తీసుకుందాం. ఆ తర్వాత బాధపడతాం. చాలామంది లైంగికంగా కలిసిన తర్వాత అపరాధ భావానికి గురవుతూ ఉంటారు. అదెందుకు అంటే ఆ విధంగా కలిసేది కేవలం తన ఆనందం కోసమే కాబట్టి. పక్కనున్న వ్యక్తి యొక్క ఆనందాన్ని గురించి కానీ సంతోషాన్ని గురించి కానీ ఆలోచించడం లేదు. ఇది గనక సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్లయితే అపరాధ భావానికి గురయ్యే అవకాశం ఎక్కడుంటుంది? దయచేసి దీని గురించి ఆలోచించండి. ఒకసారి 26 ఏళ్ల అమ్మాయి చాలా ఒత్తిడిలో ఉన్నట్లుంది. ఏడుస్తూ నా ఆఫీస్కొచ్చింది. అంకుల్, నాకంతా గందరగోళంగా ఉంది. నేనేం చెయ్యాలి? దేని గురించి గందరగోళం అని అడిగాను. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అనంది. ఎందుకని చేసుకోవాలని లేదు? నా తల్లిదండ్రులు నన్ను బలవంత పెడుతున్నారు. ఆ అమ్మాయికి 26 ఏళ్లని చెప్పాను కదా మీకు. అయితే నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగాను. బహుశా 30-31కి చేసుకుందామనుకుంటున్నాను. మంచిదే. ఒక మాట అడుగుతాను, చెప్పమ్మా. నీకు ఎవరంటే బాగా ఇష్టం అని ఓ ప్రశ్న వేశాను. నీ జీవితంలో నీకు బాగా ఇష్టం, ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరు? నాకు అమ్మమ్మంటే చాలా ఇష్టం అని చెప్పిందామె. మా అమ్మమ్మంటే చాలా ఇష్టం. అమ్మమ్మంటే ఎందుకంత ఇష్టం అని అడిగాను. నాకన్నీ నేర్పిస్తుంది. ఎన్ని కథలు చెప్పిందంటే, ఎన్ని విషయాలు నేర్పించిందంటే అసలు ఆమెను నేను మర్చిపోలేను. ఎన్ని నేర్పించిందంటే ఆమె జీవితమే నాకొక సందేశం ఉంది. సరే అంటే మీ అమ్మమ్మ దగ్గర చాలా నేర్చుకున్నావు అనమాట అని అన్నాను. అవునవును, నేనెప్పటికీ మర్చిపోలేను. ఆమెను నా జీవితం అంతా నా గుండెల్లో దాచుకుంటాను. అంతేకాదు, ఇవన్నీ నా పిల్లలకు మనవలకు చెప్పుకుంటాను కూడా. సంతోషం అన్నాను. ఇప్పుడు నీ జీవితాన్ని మళ్లీ సమీక్షిద్దాం అన్నాను. నీకు 30-31 వయసులో పెళ్లి చేసుకోనుంది. సరే, బహుశా నీ భర్త వయసు 34-35 ఉంటుంది కదా. సరే, పిల్లలు ఎప్పుడు కలగాలనుకుంటున్నావు? బహుశా 35-36 అనుకోవచ్చు. అప్పుడు నీ భర్త వయసు 40 అంతకంటే ఎక్కువ ఉండవచ్చునేమో. నీకు కొడుకో కూతురో కలిగే సమయానికి వాళ్లకి పెళ్లి వయసు వచ్చేసరికి వాళ్లక్కూడా 30-31 వయసు వచ్చేదాకా అనుకుందాం. అంటే నువ్విప్పుడు చెబుతున్నదేమిటంటే 35 + 30 65 సంవత్సరాలు. అంటే నీ 65వ పుట్టినరోజునాడు నీ కొడుకు పెళ్ళో లేక నీ కూతురు పెళ్ళో జరుగుతుందన్నమాట. వాళ్లకు పిల్లలు పుట్టేసరికి నీకు 70 దాటుతాయి. ఆ పిల్లలు పుట్టి పెరిగి నువ్వు అమ్మమ్మవని తెలుసుకోవడానికి వాళ్లకి 12 కంటే ఎక్కువ ఉండాలి వయసు. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే. అంటే ఇప్పుడు నీ వయసు 80 దాటిందన్నమాట. నీ మొట్టమొదటి మనవడో మనవరాలో నీతో మాట్లాడే పరిస్థితి వచ్చేసరికి నీ వయసు 80 దాటుతుందన్నమాట. అప్పటికి నువ్వు బ్రతికుంటావా అని. ఒకవేళ బ్రతికున్నప్పటికీ అటువంటి అద్భుతమైన కథలు నీ మనవలకి చెప్పడానికి అవసరమైన ఆరోగ్యం ఉంటుందనుకుంటున్నావా? లేదు అన్నదామే. మరి అటువంటప్పుడు నీ వివాహం గురించి మళ్లీ ఆలోచించాలేమో చూడు అన్నాను. నీకు నిజంగా నీ వద్ద ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞతను అందజేయాలనుంటే ఒక అమ్మమ్మగా నీ మనవలకు వివాహం చేసుకోవాలంటే నీ వయసు ఎంతుండాలనుకుంటున్నావు? ఈ రోజుల్లో ఇటువంటి వెలుతులు కుటుంబాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, యూరప్లో, అమెరికాల్లోనూ, ఆధునిక ప్రపంచంలోనూ, చివరికి భారతదేశంలో కూడా, మనం అనుకునే ఆధునిక సమాజంలో కూడా ఈ కుటుంబ సమస్యలున్నాయి. ఎందుచేత? ఎందుకంటే ఈ విజ్ఞత అందించే వారధి కనిపించడం లేదు. అమ్మమ్మల దగ్గర్నుంచి, బామ్మల దగ్గర్నుంచి మనవలకుండే వారధి పాడైపోయింది. ఈ జ్ఞానాన్ని ఏ విధంగా తరువాతి తరానికి అందజేయగలుగుతాం?
తల్లిదండ్రులకు తీరికే లేదు. వాళ్ళు ఎంత తీరిక లేకుండా ఉన్నారు అంటే వాళ్ళ స్వంత తల్లులు అవసరం కొద్దో, లేక ఆసక్తి మూలానో, లేక ఇష్టం కొద్దో ఉద్యోగాలకెళ్ళిపోతున్నారు. ఏమైనప్పటికీ మన మూలాన మరెవరో మూల్యం చెల్లించవలసి ఉంటోంది. మన మూలానో వేరేవాళ్ల మూలానో కుటుంబం ఐక్యతను పణంగా పెడుతున్నాం. కుటుంబ జీవనంలో రాజీ పడిపోయినప్పుడు ఇక జీవించటానికి అర్థం ఏముంది? తల్లిదండ్రులుగా మీ జీవితాన్ని ఆనందించారు, మంచిదే. కాని మీ పిల్లలకి వారసత్వంగా మీరేం వదిలి వెళుతున్నారు? కాబట్టి మనకా వివేకం ఉండాలి. ఈ విజ్ఞతను తరువాతి తరానికి అందించాలంటే, విజ్ఞత వారధిగా నేను మారాలంటే, నేను ఆ తేడా నాలో రావడానికి చాలాసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్రెజిల్లోని అమెజానియన్ అరణ్యంలో వైద్యం తెలిసిన ఒక పెద్దాయన మరణించాడనుకోండి. ఏం జరుగుతుంది? ఈ మధ్య గ్రామాల్లో మిగిలిన వాళ్లందరూ ముసలివాళ్లే. యువకులందరూ నగరానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది విదేశాలకు వలస వెళ్ళిపోయారు. ముసలివాళ్లు చనిపోతున్నారు. ఒక వ్యక్తి చనిపోతున్నాడు అంటే అర్థం ఏమిటి? వైద్యం తెలిసిన ఒక పెద్దాయన చనిపోయాడు అనంటే ఒక విజ్ఞాన సర్వస్వం గాలిలో కలిసిపోయినట్లే. ఆయన తన వద్దనున్న ఎవరికీ అందించలేకపోయాడనర్థం. అలాగే తాతలు, అమ్మమ్మలు లేకపోతే ఈ జ్ఞానాన్ని ఎవరు అందజేస్తారు? ఈ విజ్ఞానాన్ని తరువాతి తరానికి అందించటానికి విజ్ఞాన వారధిగా ఎవరుంటారు? ఇటువంటి పటిష్టమైన రాతిలాంటి పునాది లేకుండా పిల్లలు దారి తప్పుతారు. పిల్లలు దారి తప్పిన తర్వాత వారసత్వంగా మీరు ఎంత అందించినా కూడా ఏమిటి ప్రయోజనం? పాడైపోయిన పిల్లవాడికి మీరెంత డబ్బు, ఐశ్వర్యం ఇచ్చినా కూడా మీరిచ్చిన సంపదంతా కూడా విషపూరితమైపోతుంది. పిల్లవాడిని విషపూరితం చేస్తుంది. ఒకవేళ ఈ జ్ఞాన సంపదను గనుక మీరు అందించలేకపోయినట్లయితే ఎలా? అదే మీ పిల్లలకి కాని, మీ మనవలకు కాని జీవించడానికి అవసరమైన మూల విలువను గనుక అందించినట్లయితే ఆ పిల్లవాడిలో స్వతసిద్ధంగా ఉన్న మంచితనాన్ని పోషించినట్లు, స్వతసిద్ధంగా ఉన్న మంచితనంతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా ఉండటం నేర్పించినట్లయితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ముందుకే సాగుతాడు, నిలబడగలుగుతాడు. అన్ని రకాల నైతిక సమస్యల్లోనూ, తుఫానుల్లోనూ నిలబడగలుగుతాడు. తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు కలిసివేసిన పటిష్టమైన పునాది మీద నిలబడి అవన్నీ సాధించగలుగుతాడు. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. కాని వివాహంలో చాలామంది భాగస్థులవుతూ ఉంటారు. ఎన్నో కుటుంబాల భాగస్వామ్యం ఉంటుంది ఇందులో. వైవాహిక జీవనం అంటే అదే. వివాహం ఇద్దరు వ్యక్తులతో కూడుకున్నది. ఒక పవిత్ర వివాహ విధానం అది ఉంటుంది. ఈ ఇద్దరు వ్యక్తులు ఎంత శ్రేష్టమైన వారైనప్పటికీ, రామచంద్ర ప్రభువు కావచ్చు, సీతమ్మవారు కావచ్చు, వాళ్ళు ఎంత పరిపూర్ణులైనప్పటికీ, మనం అనుకున్నట్లుగా పరిపూర్ణులైనప్పటికీ వాళ్ళకెన్నో సమస్యలుండేవి. ఇద్దరు అపరిపూర్ణమైన వ్యక్తులు కలిసినప్పుడు ఊహించండి ఎలా ఉంటుందో. కాబట్టి సమస్యలనేవి ఉంటూనే ఉంటాయి. కాని మనం ఈ సమస్యల నుంచి నేర్చుకోవాలి. మన నమ్మకం దృఢంగా ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉన్నప్పుడు మన సంబంధం అనేది మరింత దృఢంగానే తయారవుతూ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా, అది కుటుంబ సమస్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, మరెవరైనా కావచ్చు, మీ వివాహానికి సంబంధించి సరిగ్గా తోడ్పాటును అందించొచ్చు, అందించలేకపోవచ్చు. కేవలం ప్రేమ మాత్రమే అటువంటి ఇబ్బందికరమైన సమస్యల నుంచి బయటపడేలా చేయగలుగుతుంది. ఆ ప్రేమ లేనప్పుడు అన్ని రకాల సమస్యలు బయటపడతాయి.
అసలు ప్రేమే లేకపోయినట్లయితే దాన్ని వివాహం అని అనడానికి లేదు. ఒక అనుకూలమైన సంబంధం అయిపోతుంది. కలిసి ఉంటున్నాం, కలిసి జీవిస్తున్నాం కాబట్టి అదే జరుగుతూ ఉంటుంది. సంబంధం కుదురుతుంది, తల్లో తండ్రో బలవంత పెడతారు, నువ్వు చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అనంటారు, అన్నం మానేస్తామంటారు. అప్పటి వరకు మేమస్సలు వినదలుచుకోం అనంటారు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చిందనుకోండి, కాని తండ్రికో లేక తల్లికో నచ్చలేదు. ఒక కుటుంబం అనుమతిస్తే మరో కుటుంబం అనుమతివ్వదు. అలాంటప్పుడు పెద్ద పెద్ద సమస్యలొచ్చేస్తాయి. కాబట్టి ప్రారంభంలోనే చాలా సమస్యలుంటాయి. ఎప్పుడైతే ధైర్యం చేసి ముందుకు సాగుతామో, సమాజాన్ని ధిక్కరిస్తూ, తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తూ, సరే ప్రేమలో పడ్డాం, నడు పెళ్లి చేసేసుకుందామని అనుకుంటే ఆ తర్వాత మనకు ప్రారంభమయ్యే కష్టాలు, ఎదురుగా ఉండే మనవాళ్లే మనల్ని చాలా కష్టాలు పెడుతూ ఉంటారు. విమర్శలు మొదలవుతాయి. నీకు చెప్పాను కదా, విన్నావా, వినలేదు అనంటారు. అలా చేసుంటే బావుండేది, ఇలా అన్నీ గుర్తు చేస్తూ ఉంటారు. మన వివాహం ఖాయం చేసేటప్పుడు మనం చూసుకోవాలి, ఏ కారణం చేత ఈ పెళ్లి జరుగుతోంది, నేను ప్రేమిస్తున్నానా లేదా. మొదట్లో ప్రేమే గనక లేకపోయినట్లయితే ఏమీ ప్రయోజనం ఉండదు. కేవలం అనుకూలం కోసం సంబంధం ఏర్పడుతుంది. మొదట్లో ఇద్దర్లో ప్రేమ ఉంటే కూడా కొన్ని పరిస్థితులు ఎలా వచ్చేస్తాయంటే, ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు మనల్ని కొన్ని అనివార్యంగా చేసేలా చేస్తాయి. సమస్య ఎంత బరువుగా తయారవుతుందంటే, ప్రేమ ఉన్నప్పటికీ కూడా జనం మన మధ్యలో చాలా ఒత్తిడి ఉందంటున్నారు. దీన్ని మనం ప్రేమ అంటామా? బహుశా కాదేమో. ఎవరైతే యాదృచ్ఛికంగా లేక పరిస్థితుల వల్ల మారిపోతూ ఉంటే దాన్ని మనం ప్రేమ అని అనడానికి లేదు. ఇద్దరూ ప్రేమలో చాలా ముందుకు సాగిపోయి ఉంటే, ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారంటే, ఎప్పుడైతే క్రమంగా ఒకరికొకరు దగ్గరగా వస్తుంటే, ఒక సమయం ఎలా వస్తుందంటే, ప్రేమ ఏమని కోరుకోవటం మొదలు పెడుతుందంటే, ప్రియుడు ప్రీతమునిలో కరిగిపోవలసిన అవసరం ఏర్పడుతుంది. అంటే ప్రేమికురాలు ప్రీతముడు స్వభావంలో ఒక్కటైపోతారు. ఒక్కటి ఎప్పుడవుతారు? ఎప్పుడవుతుందంటే, మన అహంకారం ఏదైతే ఉందో అది సమాప్తమైనప్పుడవుతుంది. కాని నేను ముందుకు సాగినప్పుడు నా వ్యక్తిత్వాన్ని కూడా పోగొట్టేసుకుంటాను, నా ముందు కేవలం ఆయనే ఉండినట్లయితే అప్పుడు నా కాళ్ళు వణికిపోతాయి, నా వ్యక్తిత్వం సమాప్తమైపోతుంది, నా స్వేచ్ఛ పూర్తిగా కోల్పోబోతున్నాను. ఒకవేళ నేను ఆయనకి లొంగిపోయానంటే ఆయన మాటే చెల్లుబాటవుతుంది, ఇక నా మాట చెల్లుబాటవదు అని అనిపిస్తుంది. ఒక పరిస్థితి ఎలా వస్తుందంటే, మన స్వేచ్ఛను కోల్పోబోతున్నామన్న భయం కలుగుతుంది. నేను నా స్వేచ్ఛ నుంచి దూరమైపోతానేమోనన్న భయం కలుగుతుంది. అప్పుడు మనం ప్రేమనివ్వడంలో కొంచెం కొంచెంగా బలహీనపడతాం, దూరమైపోతూ ఉంటాం. కాబట్టి మనం మొదలుపెట్టిన ప్రేమ అది హెచ్చుల్లోనూ తగ్గుల్లోనూ ఉండి వెనక్కి తిరిగినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు అవతలి వ్యక్తి అంటాడు, మీలో ఇంతకుముందున్న ప్రేమ ఇప్పుడున్నట్లుగా లేదంటాడు, లేక ఇప్పుడు మీరు ప్రేమించలేకపోతున్నారు అని అంటాడు. అప్పుడు ఇద్దరి మధ్య దూరం ఏర్పడటం మొదలైపోతుంది. అందుకే బహుశా ఇక్కడ నేను బహుశా అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ప్రతి పరిస్థితి వేరుగా ఉంటుంది గనక.